ఒక ఉద్యమాన్ని నిర్మిస్తాము. అంటే మీరు మోడీని బడే బాయ్ అనగానే మీ దృష్టికి వచ్చే ఉంటుంది. అప్పటి నుంచి మీపై ప్రధానంగా రేవంత్ రెడ్డిపై మోడీతో అటాచ్ అయి ఉన్నారు. ఏ నిమిషమైనా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళొచ్చు ఎన్నికల తర్వాత, ఇలాంటి ప్రచారం అయితే జరుగుతుంది. కేటీఆర్ రోజు అదే పని మీద ఉన్నాడు. కేటీఆర్కి ఇంకా వేరే ఏం పని లేదు మాట్లాడడానికి. కానీ ఆయన ఏమంటారు, అప్పుడప్పుడు పని చేయాలనిపించినప్పుడు వచ్చి ఒక అరగంట ఇట్లా మాట్లాడేసి వెళ్ళిపోతుంటాడు. అంటే ఆయన తీరిక వేళల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటాడు. పాపం అంటే ఇక వాళ్ళ అధికారం పోయి దానికి వాళ్ళు ఇస్తున్న ఒక జస్టిఫికేషన్ కూడా ఉంది అక్కడ. ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీతో అటాచ్ కాకపోతే మీ పార్టీలో ఉన్న ఇంకొంతమంది బీజేపీతో అటాచ్లో ఉన్నారు, మీ తర్వాత ఉన్న మంత్రులు ఇంకెవరో వాటెవర్ ఉన్నారు, వాళ్ళే పార్టీని చీల్చే అవకాశం ఉంది. అప్పుడు పదవిని కాపాడుకోవడానికైనా రేవంత్ రెడ్డి బీజేపీ అప్పుడైనా కూడా ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో కళ్యాణ్, అప్పుడైనా బీఆర్ఎస్ అవసరమే కదా. అంటే మరి నీ పాత్ర ఏందో తేల్చకుండా నువ్వు మంది మీద ఏందా బురదజల్లేది. నువ్వు చిత్తశుద్ధితోని ప్రజల్ని ప్రతిపక్ష హోదా ఇచ్చారు, నీ పాత్ర నువ్వు నెరవేర్చు. ఎవడు ఏ ఎట్ల కన్నబోని, ఏ గోదాట్ల కన్నబోని. ఇప్పుడు సంకీర్ణం వస్తుంది, సంకీర్ణంలో మేము కీలక పాత్ర పోషిస్తా అంటున్నాడు. ఇండియా కూటమిలో గేట్ల కూడా రానియమని చెప్పిన మంత్రి కూడా అవుతాడని చెప్పిండు. ఇక మిగిలింది మోడీనే కదా, చెప్పకనే చెప్తుండు కదా మోడీతో కలుస్తా అని. నేను అందుకే చెప్పిన కదా 5-6 సీట్లు మోడీకి సహకరిస్తున్నాడు బీజేపీని గెలిపించాలని. అసలు మొత్తం టీఆర్ఎస్ కాడి కింద పడేసింది, ఎన్నికలనే నిర్వహిస్తలేదు. వాళ్ళని బలికా బక్రా చేసిండు, 5-6 మందిని నిలబెట్టి వాళ్ళందరూ ఏడ్చుకుంటున్నారని నేను చెప్పిన. సో ఈరోజు కాకపోతే వాళ్ళ డిపాజిట్లు పోయిన తర్వాత బీఆర్ఎస్ అయితే అంత బలహీనంగా లేదు కదా, డిపాజిట్లు పోయేటంత బలహీనంగా అయితే లేదు కదా తెలంగాణలో. రేపు పార్లమెంట్లో 6-7 సీట్లలో డిపాజిట్లు పోకపోతే చూడు, డిపాజిట్లు పోయినాయంటే దీని అర్థం ఏంది, బీఆర్ఎస్ కంప్లీట్గా బీజేపీకి మొకరిల్లడమే కాకుండా ఓట్ షిఫ్ట్ చేస్తుంది. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే మీరు 8 సీట్లు బీజేపీ 8 సీట్లు పంచుకున్నాయి బీఆర్ఎస్ని దెబ్బతీయడానికి. ఇప్పుడు మేము ప్రధానమంత్రికి పోటీ పడేవాళ్ళం, మేము బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వడానికి ఒప్పుకోము. మా అభ్యర్థుల మొత్తం ట్రాక్ రికార్డ్ది, మా ప్రచారంది, లేకపోతే మా విధానంది. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి ఆరోపణ చేయడం అనేది రొటీన్గా జరిగిపోయేదే కళ్యాణ్. కానీ ప్రజలు అనేది సెన్స్ చేస్తారు, మీడియా కూడా సెన్స్ చేస్తుంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని. ఎవరేమో అమాయకులు కాదు కదా, మనం ఏమంటే అది అనొచ్చు, ఆరోపణ చేయొచ్చు. కానీ వాస్తవాలు కూడా గ్రౌండ్ రియాలిటీ ఒకటి ఉంటుంది కదా. తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం రేవంత్ రెడ్డి అన్ని తానే ప్రచారం నిర్వహించారు, సభలు నిర్వహించారు, అంతా చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మీకు మంత్రుల నుంచి పూర్తి సహకారం ఈసారి ఉందా ఒకటి. రెండవది, జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా రేవంత్ రెడ్డి కీలకంగా మారినట్లు కనిపిస్తుంది. వేరే రాష్ట్రాలకు కూడా ప్రచారానికి వెళ్తున్నారు. అంటే జాతీయ స్థాయిలో కూడా కీలక రోల్ రేవంత్ రెడ్డిది కాబోతుందా ముందు రోజుల్లో రాదు. నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో మా అందరు మంత్రులు ఒక్కొక్క పార్లమెంట్కి ఇన్ఛార్జీలు పూర్తి స్థాయిలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు పనిలో. నేను పీసీసీ ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతా తిరిగే కార్యాచరణ తీసుకున్నాను. నేను మా బట్టి గారు ఒక పక్కన, నేను ఇంకొక పక్కనే తిరుగుతూ ఉన్నాము. సో ఇది మా బాధ్యత. కార్యకర్తలు కూడా మమ్మల్ని రావాలని కోరుకుంటారు. మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రభుత్వంలో చేసిన పనులు మంచి చెప్తున్నాం, భవిష్యత్తులో జరగబోయే మేలు చెప్తున్నాం. ఇట్లా అన్ని వివరాలు వివరించుకుంటాం, ముందుకు పోతున్నాం. ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉండడమో, లేకపోతే పార్టీకి ఎక్కడైనా ప్రచారానికి అవసరం ఉంటే ఏఐసిసి ఆదేశాలు ఇస్తే కొన్ని దగ్గరలో ప్రచారానికి వెళ్ళి రావడం జరిగింది. 10 సంవత్సరాలు క్రియాశీలకంగా తెలంగాణ రాజకీయాలలోనే ఉంటా. 2024 నుంచి 2034 వరకు నా క్షేత్రము తెలంగాణనే. 10 సంవత్సరాల తర్వాత పార్టీ చెప్పే సూచన కానీ పార్టీ నుంచి అందే ఆదేశాన్ని బట్టి ఆ తర్వాత రాజకీయాలు ఎటువైపు వెళ్ళాలనేది అప్పుడు నిర్ణయించుకుంటాం. 10 సంవత్సరాల వరకు రాష్ట్ర రాజకీయాలనే క్రియాశీలకంగా ఉంటా. రాష్ట్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలలో భాగస్వామిగా కొనసాగుతా. ఇప్పుడు లోక్సభ ఎన్నికల రిఫరెండం అని చెప్పారు కదా, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కాంగ్రెస్కు ఉంది? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? మొత్తం కనుమరుగైపోతుందా సరే? నేను అనుకోవడం వాళ్ళంతటా వాళ్ళే ఎందుకో గ్రౌండ్ వదిలేసుకుంటుండ్రు. అది వ్యూహమా, ఎత్తుగడనా, భయమా నాకు తెలీదు. వాళ్ళు ఎన్నికలే చేయడం లేదు. ఎన్నికల్లో పోటీలో 3 కనిపించినట్టున్నా, కానీ ఓట్లకు వచ్చేవరకల్లా బీజేపీ అంటే కేసీఆర్ బస్ యాత్ర తర్వాత కొంచెం టర్న్ అయినట్లు ఏదో ప్రచారం అవుతుంది. కార్యకర్తల్ని మాత్రమే మోటివేట్ చేసుకొని కొంచెం పిలుచుకుంటున్నారు తప్ప కింద స్థాయిలో ఎన్నికల్ని నిర్వహించడం లేదు. కేసీఆర్ ఎన్నికల్ని నిర్వహిస్తే ఎట్లా నిర్వహిస్తాడో నీకు నాకు తెలంగాణ సమాజానికి కొంత అవగాహన ఉంది. అంటే ఆ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి వెళ్తుంది. వాళ్ళు బీజేపీని అంటే వీళ్ళు ఇనాక్టివ్ అయిపోయి దీన్ని మూవ్ చేస్తున్నారు అటువైపు.
సో దాని లక్ష్యమేంది, దాని తీరమేంది, దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటివి? రేపు గ్రామాలలో ఇవన్నీ బీజేపీకి వస్తే, గ్రామాలలో బీజేపీ మరి రేపు సర్పంచ్, ఎంపీటీసీ, జిల్లా పరిషత్తులలో బీజేపీ వాళ్ళే ముందు బాగానే నిలబడి బీఆర్ఎస్ని వెనక్కి నెట్టేస్తే, అప్పుడు ఈ పార్టీ ఉండకుండానే ఊడ్చుకపోతే అప్పుడు ఏం జరుగుద్ది? అంటే వీళ్ళు టోటల్గా ఏదన్నా దీన్ని వీక్ చేసి ఆ తర్వాత విలీనం చేయాలని మనం అనుకుంటుండ్రా? లేకపోతే కేసులకు భయపడి సరే ఇప్పుడు మీకు వదిలేస్తున్నాం గ్రౌండ్ మీరు చేసుకోండి అని వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కేస్తుండా? ఇవన్నీ కూడా కొంతకాలం ముందుకు పోయిన తర్వాత కేసీఆర్ మాట్లాడితే తప్ప వీటికి సమాధానం దొరకదు. ఈ రోజైతే రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎన్నికలను వదిలేసింది. ఒక 2-3 పార్లమెంటు నియోజకవర్గాలలో కొంత ఎఫర్ట్స్ పెడుతున్నారు తప్ప, అది కూడా నిలబడ్డ అభ్యర్థులు కొంచెం యాక్టివ్గా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. మిగతా అన్నిటిని కూడా గ్రౌండ్ వదిలేసిండ్రు. ఇది వాళ్లకు లాంగ్ రన్లో పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం అవుతుంది. మీ టార్గెట్ 14 కదా మీరు పెట్టుకుంది, వస్తాయా 14? డెఫినెట్గా డబుల్ డిజిట్ వస్తుంది. 14 గెలవాలని ఎవరైనా మనం పరీక్ష రాస్తాడు 100 మార్కులకు రాస్తే ఏమనుకుంటాం, 100 కొట్టాలనుకుంటాం, లేకపోతే డిస్టింక్షన్ అనుకుంటాం, లేకపోతే ఫస్ట్ క్లాస్ అనుకుంటాం. సో డబుల్ డిజిట్ 14 టార్గెట్, డబుల్ డిజిట్ 100% గెలుస్తాం. రేవంత్ రెడ్డి గారు చివరిగా మనం జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటివన్నీ అందరం వినే పదాలే. ఈ మధ్య కొత్తగా వినొస్తుంది, అది ప్రధాని నరేంద్ర మోడీ నోట వెంట కూడా వినొస్తుంది. RRR ట్యాక్స్, RRR కలెక్షన్స్ కంటే RRR కలెక్షన్స్ ఎక్కువ అయ్యాయి. రాహుల్, రేవంత్ RRR అంటే ఏంటి? వసూళ్లు బాగా జరుగుతున్నాయి ఇక్కడ, జాతీయ స్థాయికి ఫండ్ పంపుతున్నారు మీరు. గతంలో రాజశేఖర రెడ్డి మీద కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఆయన ఆ రకంగానే పార్టీలో చాలా స్ట్రాంగ్ అయిపోయారు అనే ప్రచారం ఉంది. వాస్తవం ఎంతో మనకు తెలియదు కానీ ఉంది ప్రచారం. అలా రేవంత్ రెడ్డి కూడా పార్టీలో ఎదుగుతున్నారా? RRR ట్యాక్స్ ఎవరి మీద వేస్తున్నారు? ఏం జరుగుతుంది అసలు? అంటే నేనేమంటున్నానంటే, నా మీద ఒక 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఆరోపణ అదే జిరాక్స్ కాపీ తీసుకెళ్ళి మోడీ గారికి ఇస్తే మోడీ గారు మాట్లాడుతున్నట్టుంది. 10 ఏళ్ళ నుంచి ఇదే చెప్పారు. కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతుండు, రేవంత్ రెడ్డి భయపెడుతుండు, రేవంత్ రెడ్డి వసూళ్లతోని చాలా చేస్తుండని. దానికి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ నేను నిన్ను అడగదలుచుకున్నా, వాళ్ళ కుటుంబంలో 3 తరాలు ప్రధానమంత్రులుగా ఉంటే సొంత మిల్లే లేదు ఉండడానికి. రాహుల్ గాంధీ గారు లంచాలు తీసుకొని ఎక్కడ దాచుకుంటాడు, ఏడ దాచుకుంటాడు? రాహుల్ గాంధీకి అవసరం ఉందా? రాహుల్ గాంధీ మీద ఆరోపణ చేసేటప్పుడు అవినీతి పర్టికులర్గా ఒక్కడికి 10 సార్లు ఆలోచన చేసి ఆరోపణ చేయాలి ఎవరైనా. అంటే జాతీయ స్థాయి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇస్తున్న నేను నిన్ను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీకి 8,000 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. ఏం వ్యాపారం చేసి సంపాదించిండ్రు? ఎవరో ఒక కార్పొరేట్ కంపెనీ ఎన్నికలకు బాండ్స్ ఇస్తేనే వచ్చినాయి కదా. బీఆర్ఎస్కు 1,500 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. ఏదో ఒక కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తేనే వచ్చినాయి కదా. ఇప్పుడు కేజ్రీవాల్ మీద 100 కోట్ల రూపాయల నగదు లంచాలు ఇచ్చిర్రు లిక్కర్ వ్యాపారస్తులు అన్నారా? సేమ్ అదే వ్యక్తులు ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి ఇచ్చిండ్రు. నగదు అక్కడ ఇచ్చిండ్రని ఆరోపణ ఉంది, దానికి ఆధారం ఉందో లేదో వాళ్ళు చెప్పాలి. కానీ ఇక్కడ సేమ్ పర్సన్స్ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన ఆధారం ఉంది కదా. స్పష్టంగా వీళ్ళందరూ ఇదే వ్యాపారస్తుల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని ఆ ఎలక్టోరల్ బాండ్స్తోనే ఎన్నికలు నిర్వహించుకుంటా ఇవాళ కాంగ్రెస్ మీద ఆరోపణ చేయడం అంటే దీంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ఎవరో ఒకరి నుంచి ఏదో ఒక ఎన్నికలకు నిధుల సహకారం తీసుకోకుండా ఎన్నికలు జరుగుతాయా? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు జాగీర్దార్ల, జమీందార్ల, రాజుల, చక్రవర్తుల వాళ్ళ దగ్గర వజ్రాలు, వైదూర్యాలు, 1000 కోట్ల ఎకరాలు ఉంటే అవి అమ్మేసి ఎన్నికలు చేస్తుండ్రా? చంద్రశేఖరరావు గారి తాతలు ముత్తాతలు ఈడ పెత్తందారులుగా ఉండి ఆ భూములన్నీ అమ్మి ఇప్పుడు ఖర్చు పెట్టి ఎన్నికలు చేస్తుర్రా? కళ్యాణ్ నువ్వు చెప్పు అసలు. అంటే ఏమన్నా అర్థం పర్థం ఇప్పుడు మాట్లాడేటప్పుడు వెనక ముందు చూడాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు 17 మంది ఎన్నికలలో నిలబడ్డారు. ప్రతి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, వాళ్ళు ఎన్నికలు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళ ఆస్తి ఏమన్నా అమ్మిండ్రా? ఈ ఎన్నికలలో నిలబడడానికి బండి సంజయ్ లాస్ట్ టైం ఎన్నికలప్పుడు భార్య మీద ఉన్న తాళి అమ్మి నేను ఎన్నికలు చేస్తున్నాను చెప్పిండా? అవునా? అంటే ఒక మనిషి వైఫ్ మెడలో ఉన్న తాళి అమ్మి చేస్తున్నాడంటే అన్ని స్టేక్ చేసినట్టే కదా, వస్తాం కదా. మరి ఈ ఎన్నికలల్లో కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ గారి ఖర్చు ఎంత? ఆ ఖర్చు ఎక్కడి నుంచి వచ్చిందో లెక్క చెప్పమనుండ్రి. మోడీ గారిని చెప్పమనుండ్రి.
అట్లా ఎవరినైనా ఒక కొలబద్ద పెట్టుకుందాం. వారణాసిలో ఎన్నికలు జరిగినాయి,